హాయ్ హలో అండి అందరికీ ఈ వీడియోలో నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దోరగా వేయించిన నువ్వులు 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ నువ్వుల లడ్డూలో నేను పల్లీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేనట్టయితే పల్లీలని అవాయిడ్ చేయొచ్చు. ఈ కొలతకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వారైతే 1 సగం వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా నువ్వులను మాత్రం వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత వేయించిన పల్లీలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసేసుకొని నువ్వుల పొడిలో కలిపేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకొని ఇందులోకి సగం వరకు పౌడర్ని మిక్సీ జార్లోకి తీసుకొని సగం కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీని ఒకేసారి తిప్పుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పట్టుకోవాలి. మిగతా సగం నువ్వుల పొడిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిగతా 1 కప్పు వరకు బెల్లం ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లోకి 3 లేదా 4 స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని చేతిలోకి కొద్దిగా పొడి తీసుకుంటూ ఇలా లడ్డూలాగా గట్టిగా ఒత్తుకోవాలి. అంతే అండి, నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. నేను తీసుకున్న ఈ 2 కప్పుల నువ్వులకి 20 లడ్డూల్ని తయారు చేసుకున్నాను. 1 కప్పు నువ్వులు తీసుకుంటే కనుక సుమారుగా ఒక 10 లడ్డూల వరకు తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, పాకం లేకుండా నువ్వుల లడ్డూల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మంచి టేస్టీ నువ్వుల లడ్డు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.